నోబెల్ ప్రైజెస్ గురించి చూద్దాము. నోబెల్ 2024 ఎవరికి నోబెల్ ప్రైజెస్ అనేది వచ్చినాయి అనేది చూద్దాం. ఫస్ట్ వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో వచ్చింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి శాంతి పురస్కారంలో కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంకా అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఫస్ట్ వన్ వైద్యశాస్త్రం. ఈ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది, వాళ్ళకి దేనికోసం వచ్చిందనే చూద్దాం. దీనికన్నా ముందు నోబెల్ ప్రైజ్ గురించి చూద్దాం. ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్ను ఈ ఏడాది ప్రకటించారు. ఏటా డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాక ఆయన పేరు మీదుగా 1901 నుంచి వివిధ రంగాల్లో విశేష పరిశోధనలు చేసిన వారికి అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఏడాది నోబెల్ వరించిన వారి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వైద్యశాస్త్రంలో ఎవరెవరికి వచ్చింది అనేది చూద్దాం. వైద్యశాస్త్రంలో చేసిన విశేష పరిశోధనలకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లకు లభించింది. ఇద్దరు వ్యక్తులకు వచ్చింది. వాళ్ళకి ఎవరు అంటే అమెరికాకు చెందిన వాళ్ళు, ఏ దేశానికి చెందిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లకు లభించింది. దేనికోసం మరి అంటే మైక్రో RNA ఆవిష్కరణ, జన్యు నియంత్రణలో దాని పాత్రను వివరించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఇక్కడ చూస్తే మైక్రో RNAను సూక్ష్మ జన్యు పదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణస్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో సహాయపడడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు మైక్రో RNAను కొత్త మార్గాలు తెరిచింది. నెక్స్ట్ వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఆంబ్రోస్ అమెరికా షాంఫైర్ మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆంబ్రోస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా. అతను ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే మసాచ్యూసెట్స్ యూనివర్సిటీలో మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి గ్యారీ. ఇతను కూడా అమెరికా దేశానికి చెందిన, అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీలో జన్యు శాస్త్ర ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి భౌతిక శాస్త్రంలో ఎవరికి వచ్చింది అంటే జాన్ జే హోప్ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్లకు లభించింది. జెఫ్రీ ఈ హింటన్ ఇతను AI పితామహుడిగా పిలుస్తారు. AI అంటే కృత్రిమ మేధలో అత్యంత కీలకమైన కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ను అభివృద్ధి చేశారు. వీరు స్టాటిస్టికల్ ఫిజిక్స్కి సంబంధించి మౌలిక సూత్రాలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ను రూపొందించారు. మరి వీళ్ళ గురించి ఇప్పుడు చూడాలి. ఇక్కడ ఎవరు జాన్ జే హోప్ఫీల్డ్, అతను ప్రిన్స్టన్ యూనివర్సిటీకి లో వర్క్ చేస్తాడు. అతను ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా, న్యూజెర్సీ. నెక్స్ట్ వచ్చేసి జియోఫ్రే హింటన్, ఇతను కెనడా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే రసాయన శాస్త్రంలో ఎవరికి వచ్చింది అంటే డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. 1, 2, 3 ముగ్గురికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అమైనో ఆమ్లాల క్రమానుగతి ప్రోటీన్ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వీరు ఆవిష్కరించారు. ఈ బహుమతిలో సగం బేకర్కు, మిగతా సగం హసాబిస్, జాన్ జంపర్లకు సమానంగా పంచుతారు. ఇక్కడ చూస్తే డేవిడ్ బేకర్ 2003లో తొలిసారి తన టీంతో కలిసి కొత్త ప్రోటీన్ను డిజైన్ చేశారు. డెమిస్ హసాబిస్, జాన్ మైకేల్ జంపర్ సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమ మేధ నమూనాను రూపొందించారు. అయితే దీని సహాయంతో
20 కోట్ల ప్రోటీన్ల నమూనాలను ముందే అంచనా వేయచ్చు. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వీళ్ళు ఏ దేశానికి చెందిన వ్యక్తులు అనేది. ఫస్ట్ డేవిడ్ బేకర్, ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి, అమెరికా సియోటల్. నెక్స్ట్ హసాబిస్, ఇతను లండన్. నెక్స్ట్ జాన్ జంపర్, ఇతను కూడా లండన్. నెక్స్ట్ వచ్చేసి సాహిత్యంలో ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్ అంటే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రచయిత హాన్కాంగ్ను వరించింది. చరిత్రలోని గాయాలను, మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని కవిత్వం ద్వారా ఆవిష్కరించారు. ఆమె రచనల్లో బలహీనులు, ముఖ్యంగా మహిళల పట్ల సానుభూతి వ్యక్తమవుతుంది. సాహిత్యంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన ఆసియన్ రచయిత్రి. ఇట్లా మొట్టమొదటి అని వచ్చినప్పుడు వీటిని గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆమె ఎవరు? మొట్టమొదటి ఏషియన్ రచయిత్రి హాన్కాంగ్. సాహిత్యంలో నోబెల్ని ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా రచయితలకు ఇస్తున్నారన్న విమర్శల మధ్య హాన్కాంగ్ ఈ అవార్డును గెలుచుకోవడం గమనార్హం. హాన్కాంగ్కు 2016లో ది వెజిటేరియన్ రచనకు బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. 2016లో వచ్చింది. అదేంటిదంటే బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. 2018లో ఈమె రాసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ యాక్ట్ పుస్తకం సైతం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తుది జాబితాకు ఎంపికైంది. ఆమె ఎవరు అంటే ఇక్కడ చూస్తే హాన్కాంగ్ అంటే ఈమె దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి. ఆమె పేరు హాన్కాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే శాంతి బహుమతి ఎవరికి వచ్చింది? పీస్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే జపాన్కు చెందిన సంస్థ నిహాన్ హిడెన్కో ఇది గుర్తుకుంచుకోవాలి ఈ సంస్థ పేరు. ఈ సంస్థకు నోబెల్ శాంతి లభించింది. ఎందుకు వచ్చింది మరి అంటే అణ్వస్త్రాలు కాదు, ప్రజలకు అన్న వస్త్రాలు కావాలి అంటూ అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ఈ అవార్డు దక్కింది. అది ఇక్కడ చూస్తే హిరోషిమా నాగసాకిలో అణుబాంబు దాడుల కారణంగా జీవోత్సవాలుగా మారిన వందల మంది బాధితుల జీవిత గాథలను ప్రపంచానికి వివరిస్తూ ప్రజలకు కావాల్సింది అణ్వస్త్రాలు కాదు అన్న వస్త్రాలేనని చాటి చెబుతుందని ఈ నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జార్గెన్ వాట్నే పేర్కొన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నాగసాకి హిరోషిమా బాధితులు తమకు ఎదురైన అనుభవాలతో 1956 ఆగస్టు 10న అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా నిహాన్ హిడెన్కోను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే టోక్యోలోని మినాటోలో షిబా డైమండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అర్థశాస్త్రంలో ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ డారెన్ అసిమోగ్లు, నెక్స్ట్ సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్లకు వచ్చింది. ముగ్గురు వ్యక్తులు. ఎందుకు వచ్చిందంటే దేశ శ్రేయస్సులో సామాజిక సంస్థలకు ప్రాముఖ్యతను పేర్కొన్నారు. చట్టపాలన పేలవంగా ఉన్న సమాజాలు, జనాభాను దోపిడీ చేసే సంస్థలు అభివృద్ధిని, మెరుగైన మార్పును సృష్టించలేవని వీరి పరిశోధనలో తేలింది. ఇంకా కొన్ని దేశాలు ఎందుకు ఎదుగుతున్నాయి, మరికొన్ని దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి, అందుకు మూల కారణాలు ఏంటి, మరింత మెరుగ్గా తెలుసుకోవడానికి ఈ పరిశోధన అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ ముగ్గురు వ్యక్తులు ఏ దేశానికి చెందిన వ్యక్తులు? డారెన్ అసిమోగ్లు, ఇతను అమెరికా. నెక్స్ట్ సైమన్ జాన్సన్, ఇతను కూడా అమెరికా. నెక్స్ట్ జేమ్స్ రాబిన్సన్, ఇతను కూడా అమెరికా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే భారతీయ పౌరసత్వం ఉండి నోబెల్ బహుమతి అందుకున్న వారు 5 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకరు రవీంద్రనాథ్ ఠాగూర్, రెండవ వ్యక్తి సర్ సివి రమన్, మూడవ వ్యక్తి మదర్ తెరెసా, నాలుగవ వ్యక్తి అమర్త్య సేన్, ఐదవ వ్యక్తి కైలాస్ సత్యార్థి. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ న్యూ అప్డేట్స్.